ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు. అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు. ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు మన భారతదేశంలో. సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటా నేను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకంటే చెప్తాను. నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సమితిలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు. జాగోరైట్ పేరిట అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా, అగ్రెసివ్గా మాట్లాడిన అనిపించిన దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించన్నా. నేను చాలా చిన్న